ఇది మనిషి బరువును చూపించే మిషన్ పత్లు. అయినా నువ్వేం బరువు ఉన్నావని? చూడు, ఆ ముళ్ళు వెంట్రుక వాసు కూడా కదలలేదు. కాస్త ఆరోగ్యకరమైన తిండి తిను. అరే పత్రు, అరే ఏంటది? దయచేసి ఒక్కొక్కరుగా వచ్చి నిలబడండి. అంతగా పళ్ళు గిలించక్కర్లేదు. మీరందరూ నవ్వులాపి నోళ్ళు వెళ్ళబెట్టేలాగా నే బరువు తగ్గుతానో లేదో చూడండి. అంతేకాదు, నేను కూడా వెయిట్ పెరిగి మరీ చూపిస్తాను. ఎప్పుడు? ఈ జన్మలోనా లేక వచ్చే జన్మలోనా? నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు మోటు. నువ్వేమో బరువు తగ్గడానికి జాగింగ్ చేస్తున్నావు, నేనేమో బరువు పెరగాలని జాగింగ్ చేస్తున్నాను. ఒకే రకమైన ఎక్సర్సైజ్ తో రెండు రకాల లాభాలు ఎలా ఉంటాయో నాకేమీ అర్థం కావడం లేదు. అవన్నీ ఆలోచించేంత టైం లేదు. మాట్లాడకుండా పరిగెత్తు. అరే హుర్ర్ హుస్, మమ్మల్ని చూస్తే మీకు ఎగతాళిగా ఉందా? పొతులు ఎస్కే పరిగెత్తు. అసలు ఈ డాగీస్ మనల్ని ఎందుకు వెంబడిస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు. అయ్యయ్యా, అరటిపండు తింటే బరువు పెరుగుతారట. ఇలాగైతే బరువు పెరిగేది నువ్వు కాదు, ఆ కోతి మూక. నువ్వు దూకితే పూల్లో ఉన్న నీళ్ళన్నీ బయటపడ్డాయి కానీ నువ్వు బరువు తగ్గవు. చాలు బాబు చాలు, ఇక నాకొద్దు, నేను తినలేను. నా పొట్ట ఫుల్ అయిపోయింది. ఇలాగైతే నువ్వు బరువు పెరగటం చాలా కష్టం పతులు. ఒక్క సమోసా తినమన్నాను, అది కూడా పూర్తిగా తినలేకపోయావు. అరే సమోసాలు ఎలా తినాలో మోటును చూసి నేర్చుకో. ఇప్పుడు చూడ, ఈ రకంగా మేసేస్తే బరువు అసలు తగ్గనే తగ్గవు. కాని వాటి గురించి ఎందుకు ఆరాట పడతారు? ఉన్న జీవితాన్ని సంతోషంగా గడపండి చాలు. ఏటి మోటో, ఇప్పటికి ఎన్ని మిల్లీగ్రాములు వెయిట్ తగ్గేవేటి? పతలు, నువ్వు ఎన్ని మిల్లీగ్రాములు పెరిగావేంటి? డాక్టర్ జట్కా ఎక్కడున్నారు? లగేతో మోటో, నువ్వు ఒళ్ళు బరువు తగ్గించుకుంటానని చెప్పావు కదా, ఏమైంది? నీ సంగతి పట్ల నువ్వు బరువు పెరుగుతానని చెప్పావు కదా, నీ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? ఎక్కసకాల నా మూడు అసలే బాగోలేదు. పెద్దన్నయ్య, నేను అసలు బరువే తగ్గటం లేదు. ఏదో ఒకటి చెయ్యి. ఏదో ఒకటి చెయ్యి డాక్టర్ జట్కా, ఏదో ఒకటి చెయ్యి. రకరకాల ప్రయత్నాలు చేశాను గాని నేను బరువు పెరగట్లేదు. అప్పటికి నేను ఒక సమోసా తిన్నాను, అయినా ఏ మార్పు కనిపించలేదు. పెద్దన్నయ్య, నా బాధ వర్ణనాతీతం. 1 గ్రామ్ బరువు కూడా తగ్గలేదు. బయటికి వెళ్తే గ్రామ సింహాలు వెంటబడుతున్నాయి. స్విమ్మింగ్ పూల్ లో దూకితే నీళ్ళు ఎగిరి బయట పడుతున్నాయి. మోటు, నా ప్రాణమిత్రుడా, ఇదిగో ఓ ట్రెడ్మిల్ తయారు చేశాను. దీన్ని ప్రత్యేకంగా నీకోసమే తయారు చేశాను. ఒక్కసారి ఇలా వచ్చి దీని మీద నిలబడు. పెద్దన్నయ్య, దయచేసి దీన్ని ఆపు. ఇది ఆగటం లేదు. దయచేసి ఆపండి. కాపాడండి. మోటు, మోటు. సింగం గారు, కాపాడండి. దీన్ని ఆపండి. అయ్యమ్మా, మోటు కాపాడమని అడిగాడు అంటే దాని అర్థం ముందు నన్ను నేను కాపాడుకోవాలి, తర్వాత మోటుని కాపాడదాం. ముందు పారిపోదాం. కాపాడండి, కాపాడండి. ఆగు మోటు, ఆగు, ఆగు. నాకు మాత్రం ఆగాలని లేదంటావా? ఆగాలని నాకున్నా, ఇది ఆగటం లేదు. అన్నయ్య, కాపాడు. దీన్ని ఆపండి. అయ్యమ్మా, నా నడుము విరిగిపోయింది. మరే
మా నడు మాత్రం చక్కగా ఉంది. మోటు నా ప్రాణమిత్రుడా, అంత వేగంగా పరిగెత్తాల్సిన అవసరమే వచ్చింది? అసలే పిచ్చ కోపంలో ఉన్నాను, జాగ్రత్త. నువ్వంత కోప్పడుకున్న ప్రాణమిత్రమా, ఇవిగో ఈ క్యాప్సిల్స్ చూడు, ఇవి వేసుకుంటే నువ్వు బరువు తగ్గిపోతావు. ఇవిగో పత్రు, నువ్వు ఈ క్యాప్సూల్ తీసుకో. దీన్ని వేసుకుంటే నువ్వు బరువు పెరుగుతావు. సూపర్ సూపర్ పెద్దన్నయ్య, నువ్వు ఒక అద్భుతాన్ని సృష్టించావు. అరే అరే, ఏమిటిది? ఏం మందిచ్చావు నాకు? ఇంకా బక్కపలచగా తయారైపోతున్నాను. అరే, కాస్త బరువు తగ్గించరా మగడా అంటే నన్ను చీపురు పొలలా మార్చేస్తావా? ఎంత పని చేసావు డాక్టర్ జట్కా. నేను కాస్త బరువు పెంచవయ్యా అని అడిగాను. ఆ క్యాప్సుల్ వేసుకున్న తర్వాత బరువు పెరుగుతూనే ఉన్నాను. మమ్మల్ని మామూలు స్థితికి తీసుకురా, లేదంటే నీ అంతు తెలుస్తాం. ప్రస్తుతానికి నేనేమీ చేయలేను మిత్రమా. నాకు కాస్త టైం ఇస్తే కొత్త క్యాప్సూల్స్ తయారు చేస్తాను. మంచికి వెళ్తే చెడు ఎదురవడం అంటే ఇదే. అసలు ఇప్పుడు మంచికి రోజులే లేవనుకుంటా. చెప్పండి సార్, ఏం కావాలి? ఏమిటి బాబాయ్, నువ్వు మమ్మల్ని గుర్తుపట్టలేదా? మొహాలు మాత్రం ఎక్కడో చూసినట్టుగానే ఉన్నాయి, కానీ ఎక్కడ చూసానా అనే గుర్తు రావడం లేదు. తను మోటు, నేను పతులుని. ఏంటి ఇతను ఓటునా? నువ్వు పొతులునా? అరే, ఏంటి మాయా? డాక్టర్ జట్కా ఇచ్చిన మందు వేసుకుని మా పరిస్థితి ఇలా తయారైంది. ఇదే మంచి సమయం, ఇదే మంచి తరుణం. మీరు చేసిన పాపాలకి తగిన శిక్ష విధిస్తాను. చాకలివాడు బట్టలు ఉతికినట్టు ఉతికేస్తాను, చిరిగిన బట్టలు ఆరేసినట్టు మిమ్మల్ని ఆరేస్తాను. మిమ్మల్ని తుక్కు తుక్కుగా దంచేస్తాను, కానీ ఒక్క దెబ్బ కూడా బయటికి కనబడదు. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కథ నెంబర్ 2. కవితలను పక్కన పెట్టి మోటుని చిత్త కొట్టండి. కొట్టకండి, కొట్టకండి, ఆగండి, కాపాడండి. ఇదిగో మోటు, సమోసా తిని రంగంలోకి దిగు. దీని వాసన చూస్తుంటేనే కడుపులో తిప్పేస్తుంది. దీన్ని ఎలా తినమంటావు? ఇంకా అలా చూస్తున్నారేంటి? చిత్త కొట్టండి. పాత లెక్కలన్నీ వాళ్ళతో తేలిపోవాలి. చుక్కలు కనబడేలా కొట్టండి. దద్దమ్మ వెళ్ళి ఆ బండ పతులను కూడా పట్టుకోండి. కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఏదో ఒకటి చెయ్యి. సజ్జి, చింగం గారు వచ్చారు, చింగం గారు వచ్చారు. కొట్టండి కొట్టండి, మమ్మల్ని బాగా కొట్టండి ప్లీజ్. మమ్మల్ని కొట్టడానికి చింగం గారు మీకు పర్మిషన్ ఇచ్చారు కదా, కొట్టండి. ఆయన పర్మిషన్ ఇస్తే మేము కొట్టేస్తాం. పోతులు పద, డాక్టర్ జట్కా దగ్గరికి వెళదాం. అరే మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, ఇదిగో ఇది చూడు. ఈ మందు వేసుకున్నారంటే మీ శరీరాలు ఎప్పట్లాగే మామూలు స్థితికి వచ్చేస్తాయి. మోటు పతులు ఇలాగే బాగున్నారు. ఇలా ఉంటే వెళ్ళని నేను ఎప్పుడైనా కొట్టచ్చు. నేను డాను కావాలన్న నా కలకిక వీళ్ళు అడ్డు రానే రారు. నేను వీళ్ళకి మందు ఇచ్చే ప్రసక్తే లేదు. బాయ్ బాయ్. త్వరగా వెళ్ళి వాడిని పట్టుకో. నేను ఎక్కువ దూరం పరిగెత్తలేను. నువ్వు పరిగెత్తలేనంటున్నావు, కనీసం నేను 2 అడుగులు కూడా వేయలేను. పత్తులో నువ్వు రోడ్డు మీద పడకో. అప్పుడు మోటో నీ మీద రోల్ చేసుకుంటూ వెళ్ళి చేస్తాడు. అరే, నువ్వు గుండులా గుండ్రంగా ఉన్నావు కదా, ఈజీగా చేయొచ్చు. మీరు వెళ్ళి మోటు పొదలు ఎక్కడ ఉన్నారో చూడండి. అరే ఏంటి, ఏమైంది? మమ్మీ, నన్ను కాపాడండి. బాస్, ఎక్కడున్నారు బాస్? బాస్, ఒరే, ఒళ్ళున్నా ఎముకలు లేనోడా, కాళ్ళున్నా నిల్చోలేనోడా, మీరిద్దరూ నా మీదే నించున్నారా? సారీ బాస్, సారీ. పరిగెత్తండి. బట్ట కొట్టాలనుకుంటే పరిగెట్టండి. మర్యాదగా నా ముందు నాకు ఇచ్చే. ఇవ్వను 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 ఇవ్వనంటే ఇవ్వను. దమ్ముంటే నువ్వే తీసుకో. కాపాడండి.
అయ్యమ్మా మళ్ళీ నడుము విరిగింది. అయ్యమ్మా అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ద నేమ్ ఇస్ చింగం. నడుము విరిగింది చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. జాన్, మర్యాదగా మా మందు మాకివ్వు. మా చేతుల్లోంచి తప్పించుకోలేవు. మేం పారిపోలేము, కానీ నీకు ఈ మందు దక్కనేమో. ఎంత పని చేసావు జాను? మొత్తం బాటిల్ ఖాళీ చేసేసావే. ఏం జరుగుతుంది? ఎవరైనా నన్ను పట్టుకోండి, కాపాడండి, కాపాడండి. జాన్ ఎగిరిపోయాడు గాని తయారు చేసిన మందు మాకివ్వు. మళ్ళీ మమ్మల్ని మామూలుగా మార్చు. అరే నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, తయారు చేసిన మొత్తం మందంతా ఆ బాటిలోనే పోసి తీసుకొచ్చాను. ఇక ఇప్పుడు నేనేమీ చేయలేదు. ఏమన్నా